నమస్తే అండి, నేను రజాక్. నేరాలు ఘోరాలంటే ఇంతకు ముందంతా కూడా ఏదో నార్త్ స్టేట్స్లో అనుకునేటోళ్ళం. వింత ఈ మధ్య కూడా జరుగుతా ఉన్నాయి. ఏమంటే అల్లుడిని పెళ్లి చేసుకోవాల్సినటువంటి కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో అత్తలతో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా వరుసగా జరుగుతున్నాయి. గుజరాత్లో కావచ్చు, మొన్న ఉత్తరప్రదేశ్లో జరిగిందన్నమాట. సరే, అవి కొంచెంసేపు పక్కన పెడితే రీసెంట్గా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ప్రేమోన్మాదులు, యాసిడ్లు పోయడం ఇవన్నీ కూడా చూసేటోళ్ళం. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక తల్లి వాళ్ళ ఇద్దరు పిల్లలకి విషమిచ్చి చంపేసింది అన్నమాట. ఇప్పుడు కూడా అలాంటి సంఘటన ఒకటి. అయితే ఏంటంటే ఎక్కడ 10th క్లాస్లో వాళ్ళ మధ్య పరిచయం ఉందంట. చాలా కొన్నేళ్ల తర్వాత గ్యాప్ తర్వాత మన గెట్ టుగెదర్ జరిగిందనమాట. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే హస్బెండ్ని లేపేయడం కోసం అని చెప్పేసి పిల్లలకు విషమిచ్చి చంపేసినారు. ఇప్పుడు ఇంకోటి వచ్చిందనమాట. కర్నూలు జిల్లాలో అనమాట ఇది జరిగింది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను కూడా తాగినటువంటి తల్లి, పిల్లల పరిస్థితి విషయం. సో దీనికి సంబంధించి చూస్తే కనుక కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఎల్ కొట్టాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తల్లి సుభాష్ని మరణించగా కూతుళ్లు మన్యశ్రీ విలక్షణ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే ఆత్మహత్య చేసుకునే అంత పరిస్థితులు వచ్చినాయి అంటే అక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే ప్లేస్లో ఉండొచ్చు. కర్నూలు జిల్లా ఎల్ కొట్టాలలో సుభాషిని తన ఇద్దరు కూతురుతో నివసిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ తల్లి చిన్నారులతో కలిసి జీవితాన్ని ముగించింది. కుటుంబ ఖర్చుల కోసం అప్పులు చేస్తూ జీవనం కొనసాగించింది. ఆర్థిక సంక్షోభం, మనోవేదన గురి చేయడంతో తల్లి సుభాష్ని తన ఇద్దరు కుమార్తెలకు విషం ఇచ్చి ఆ తర్వాత తను కూడా పాయిజన్ తీసుకుంది. దీన్ని గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తల్లి సుభాష్ని మృతి చెందగా ఇద్దరు కుమార్తెలు కూడా చికిత్స పొందడం అయితే జరుగుతుంది. వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న ధరలు, చాలీచాలని ఆదాయం, అప్పుల భారం పెరిగిపోతుండడం, తీర్చే స్తోమత లేకపోవడానికి కారణంగానే బలవన్మరణాలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు మానసికంగా బలంగా లేకపోతే ఇలానే జీవితాన్ని ముగించాల్సి వస్తుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వారిని సమాజం చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు రూపొందించాలి. మానసికంగా కుంగిపోయిన కుటుంబాలకు చేయుతనివ్వాలి. ఇలా ఎన్ని మాట్లాడుకున్నా కానీ అవ్వవు. ఎందుకంటే ఎవరి జీవితాల్లో వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడుతూనే ఉన్నారన్నమాట. బట్ ఏంటంటే ఆమె చనిపోయింది, ఇద్దరు పిల్లలు ఇప్పుడు విషమంగా ఉంది. వాళ్ళు బతికినా కానీ అనేక రకాల హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ విషయం ఏదైతే ఉందో అది తీసుకున్న తర్వాత అది బయటకు తీయించిన తర్వాత కూడా దాని ఎఫెక్ట్ అనేది కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది అన్నమాట. ఆర్థిక ఇబ్బందులు వ్యక్తిగత జీవితం మీద ఎంతటి ప్రభావాన్ని చూపించగలవు ఈ ఘటన మరోసారి అర్థమవుతుంది. సుభాష్ని తన పిల్లలకు ఇచ్చిన విషయం ఇచ్చి తాను మరణించడంతో తప్పు అనే దానికంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు దాపురిస్తున్నాయి ప్రభుత్వాలు ఆలోచించాలి. ఆమె నా స్థితికి నెట్టివేసిన పరిస్థితులు సమాజం ప్రశ్నించాలి. ఏదేమైనా ప్రతి సమస్యకు చావే పరిష్కారం కాదు కదా అని చెప్పేసి వార్త. కానీ చాలా బాధాకరమైన వార్త అండి. నిజం చెప్తున్నా, ఈ రోజున ఆర్థిక సమస్యలు చాలా మందిని వెంటాడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వాలు ఏ ట్యాక్స్లు వేసినా అవి పడేది ధనికుల మీద ఎంత పడితే పక్కన పెడితే సామాన్యుడు మాత్రం నలిగిపోతుంటాడు. ఇదివరకు నూనె ప్యాకెట్ 70 రూపాయలు 80 రూపాయలకు వచ్చేది. ఇప్పుడు 150, 160, 180 పెట్టుకొని నూనె ప్యాకెట్ రానటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది. పైకి ద్రాడు పిల్లలు. మరి ఆమె సింగిల్ మదర్ అనుకుంటా, నాకైతే తెలియదు. బట్ ఇలా తనువు చాలించడం కరెక్ట్ కాదు. మీకు అక్కడ మీరున్న ప్రాంతాల్లో వర్కౌట్ కాకపోతే సిటీకి వచ్చేసేయండి. ఇక్కడ అనేక రకాల సిటీల్లో అనేక రకాల పనులు దొరుకుతాయి. ఏ పనైనా చేసుకోవచ్చు. చివరికి చెప్తున్నా కదా, మనం ఏమీ పని చేయలేకపోతే ఇళ్లల్లో పనైనా చేసి బతకగల మన దగ్గర అది ఉండాలి. అది లేకపోతే కష్టం అనమాట. ఎందుకంటే ఈ భూమి మీద ఇప్పుడు ధనికులుగా ఉన్నోళ్ళు ఒకప్పుడు పేదోళ్లే. కానీ వాళ్ళ మైండ్ సెట్తో డెవలప్మెంట్ చేసుకొని వాళ్ళు సంస్థలుగానో లేకపోతే వ్యాపారవేత్తలుగానో మారి ఈ రోజున ఆ స్థాయికి ఎదిగినారు. వాళ్ళు కూడా ఒకప్పుడు ఏమి లేని వాళ్ళే. మనుషుల మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు, చాలా దిగువ తరగతి అంటే కుటుంబం గడవనటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. సో వాళ్ళు అనుకుంటారు ఈ ధనికులు ఏదో డబ్బులతో పెట్టి పుట్టారని. కాదు, ఒకప్పుడు వాళ్ళు కూడా లేనివాళ్లే. కానీ కష్టాలన్నీ ఓర్చుకొని తీర్చుకొని అన్ని పడి పైకి వచ్చిన వాళ్ళు. కాబట్టి మనం ఒక ప్లేస్లో ఒక పని చేస్తే ఒక చిన్న హోటల్ పెట్టుకొని ఒక చిన్న టీ అమ్ముకొని కూడా బతికేటటువంటి జనాభా ఉన్నటువంటి రోజులు. కాబట్టి ఇద్దరు ఆడపిల్లలు తనువు చాలించడం ఏదైతే ఉందో